అందరికీ నమస్కారం అండి. నేను మీ అరుణ. మానవ జీవితానికి ఈ నిరీక్షణ అనే దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా మనిషి జీవితంలో ప్రతి సంఘటన నిరీక్షణతోటే ముడిపడి ఉంటుంది. కొన్ని జీవితాలు నిరీక్షణతోటే గడిచిపోతాయి. అలాగే వాళ్ళకి ఏం కావాలో, ఏం ఎదురు చూస్తున్నారో తెలియకుండా అందులోనే గడిచిపోతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకా భాష లేదేమో, చెప్పినా ఆ భాషకి దీనికన్నా ఇంకో పదం వాడలేమేమో. ఏదైనా జీవితంలో నిరీక్షణ అనేది చాలా బాధాకరమైన విషయం. అది వస్తువైనా, ఒక మనిషి కోసమైనా అది ఎప్పటికీ తీరని నిరీక్షణ. కొంతమంది కోరికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏది ముఖ్యమో ఏది కాదో కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ అదే జీవితం అనుకుంటూ దానికోసమే నిరీక్షిస్తూ ఉంటారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మన తలరాతలో ఏది ఉందో అదే జరుగుతుంది. ఏది రాసి లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. జీవితకాలం నిరీక్షణ తప్ప.